బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఓకే ఇలా మాట్లాడి వీడియో ముందు వచ్చి అయితే చాలా డేస్ అయిపోయింది. కదా. సరే ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే కామెంట్ బాక్స్లో టక కామెంట్స్ అయితే చేసేయండి. ఏంటో మా బాబు చూస్తున్నారా, వీడియో చూస్తున్నారా ఎలా చేస్తున్నాడో. మేముండే ప్లేస్లో అయితే ఫుల్ వర్షం అనమాట. ఒక 1 వీక్ నుంచి బాగా వర్షం పడుతుంది. మీరున్న ప్లేసెస్లో కూడా వర్షం పడుతుందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. అయితే ఈరోజు వచ్చేసి మా బాబు అయితే ఇంకా పాప ఇక్కడ లేదు అని చూస్తున్నారని, ఎప్పుడు అదే ఉంటుంది. ఈరోజు అయితే తినున్నాడు, ఇప్పుడే లేసాడనమాట. ఒకటే ఏదో ట్రై చేస్తున్నాడు. మా పాప అయితే ఇంకా లేవలేదు, పడుకొని ఉంది. సరే ఏంటి మ్యాటర్ అంటారా, మా బాబు అయితే స్నాక్స్ కావాలని అన్నాడు. ఏం స్నాక్స్ చేయాలి, ఎప్పుడు చేసే స్నాక్స్ అయితే అస్సలు వద్దంట. ఏదైనా డిఫరెంట్గా చెయ్యమ్మా అన్నారు. సరే ట్రై చేద్దాం అని అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. వాడైతే స్పూన్తో ఏదో గేమ్స్ ఆడుకుంటున్నాడు అనమాట. హాయ్ చెప్పు మన వాళ్ళ, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఎలా ఉన్నారని అడుగు. మంచిగా అడగాలి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? చూస్తున్నారా, నేను చెప్తే వాడు చెప్తున్నాడు. ఓకే సరే ఫ్రెండ్స్, ఇంకా అందరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చెయ్యండి. నేనైతే బాగున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏం చేస్తున్నావు నువ్వు అని అంటున్నారేమో. సరే చూపిస్తాను. ఇవి తెలుసు కదా మీకు, శనగలు తెలుసు కదా, వైట్ కలర్లో ఉంటాయి. ఈ శనగలతో అయితే నేను మంచి రెసిపీ అయితే చూపిస్తా. స్నాక్ స్పీడ్గా అయిపోతుంది, ఇంకా పిల్లలకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సరే అయితే ఫస్ట్ అయితే ఇవి శనగలు ఉంటాయి కదా, కనిపిస్తున్నాయా? ఈ శనగలు ఉంటాయి కదా, వీటిని అయితే నేను నైట్ నానబెట్టుకున్నాను అనమాట. నైట్ నానబెట్టుకొని ఇందాక 1 విజిల్ కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. జస్ట్ చూస్తున్నారు కదా, ఇలా ప్రెస్ చేస్తే ఇలా అయిపోవాలన్నమాట. ఇంకా ఇవైతే ఇలా ఉడకబెట్టుకున్నాం కదా, ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసాము. మా బాబుకి నచ్చిందంట. సరే దీంతోనైతే నేను ఒక మంచి రెసిపీ చూపిస్తాను. అది ఏంటి అంటే ఈ శనగలతోటి టిక్కా చేద్దాము. ఏంటి పన్నీర్తో చేస్తారు, దీంతో ఏం చేస్తారు అనుకుంటున్నారేమో. సరే పిల్లలకి నచ్చేలాగా అయితే నేను చేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో మొత్తం చూసి ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక కామెంట్ అయితే చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని, ఓకేనా? ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ శనగలు ఉంటాయి కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత నార్మల్గా, అంటే మరీ పేస్ట్లా కాకుండా నార్మల్గా కొంచెం అయితే మిక్సీ పట్టుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా అయితే పట్టుకోవాలన్నమాట. ఇదైతే మొత్తం ఒక గిన్నెలో అయితే నేను తీసేసుకుంటున్నా. ఇలా పట్టుకోండి. ఇంకో చూస్తున్నారు, ఇలా అయిపోతుంది కదా, ఇక చూడండి. ఇలా పేస్ట్ లాగా, అంటే మరీ వాటర్ వేసి పేస్ట్ చేసేయవద్దు. ఇంకా వాటర్ అయితే ఏం పడవు ఇందులో. నార్మల్గా ఇలా అయితే మిక్సీలో కొంచెం బరకగా, కొంచెం కొన్ని సాఫ్ట్గా, కొంచెం బరకగా అయితే పట్టుకోండి. చూస్తున్నారా, ఇలా అయితే పట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా పట్టుకున్నాం కదా. ఇందులోకి వచ్చేసి కొన్ని మిర్చి, అంటే పిల్లల కోసం కదా, మరీ ఎక్కువ మిర్చి అయితే వేస్తలేదన్నమాట. కొన్ని మిర్చి, ఇంకా ఇదైతే ఆనియన్, ఇంకా చూడండి ఎంత సన్నగా కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి కొత్తిమీర అనమాట. ఇవే ఇందులో, పెద్దగా మనం ఏమి వేయొద్దు, అంటే పెద్దగా ఏం అవసరం ఉండదన్నమాట. సింపుల్గా నేను చెప్పాను కదా, తొందరగా అయిపోవాలని చేస్తున్నాం మా పిల్లల కోసం. ఇదైతే శనగపిండి. ఇది ఇష్టం అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. బట్ టిక్కాలు రావాలంటే కొంచెం, అంటే మరీ అలా అవుతుందో లేదో, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నేనైతే కొంచెం పిండి వేసుకున్నా. ఇంకా ఇందులో కనిపిస్తున్నాయి కదా, చాట్ మసాలా, కొంచెం సాల్ట్, కారం, ఇంకా పసుపు, ఇవే వేసుకుంటున్నాను. ఇంకా సాల్ట్ అయితే చాలా కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ నేను ఉడకబెట్టేటప్పుడు కొంతగా వేసుకున్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఏం పెద్దగా వేసుకోవట్లేదు. ఇంకా ఇది మొత్తం అయితే కలుపుకుందాం. ఇంకా మంచిగా నీట్గా అయితే మొత్తం కలిపేసుకుంటా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్ అయితే నేను కొద్దిగా వేసుకున్నా, ఇంకా మిర్చి కూడా కొంచెం వేసుకున్నా, అంటే పిల్లలు తింటే కారం ఉంటుందని చెప్పేసి. ఇంక ఇవన్నీ అయితే ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి మనం నార్మల్ టిక్కాస్ చేస్తాం కదా, నీకు చూపిస్తాను. అంటే రౌండ్గా అయినా చేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం అనమాట. షేప్స్ పిల్లలకి నచ్చినట్టు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇది అంటే చేసి చూపిస్తాను అనమాట, నేను ఎలా చేస్తాననేది. ఇలా రౌండ్గా ఇలా చేసేసి, ఇలా రౌండ్గా చేసేసి కొంచెం ఇలా ట్యాప్ చేసి, ఇలా ఇంకా మనకి ఇష్టమైన షేప్స్లో అయితే చేసుకోవచ్చు. ఇంకా మా పిల్లలకి అయితే నేను రౌండ్గా చేసి ఇస్తున్నాను. ఇంకా ఇలా అయితే, ఇంకా చూడండి, ఇలా అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మిగతా మొత్తం కూడా ఇలానే చేసుకుందాం.
మరీ ఎక్కువ అంటే ఉడికించేటప్పుడే చాలా మెత్తగా ఉడికించుకుంటే అయిపోతుంది. ఇంకా చూపించాను కదా, అలా ఉడికించుకుంటే అయిపోతుంది అనమాట. ఇంకా టిక్కలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, హెల్తీ ఫుడ్డే. ఇంకా పిల్లలకి అంటే ఎప్పుడు రొటీన్గా స్నాక్స్ కాకుండా ఇలా కొత్తగా కొంచెం చేసి పెడితే, ఇంకా మా బాబాయ్ అయితే ఫస్టే అన్నాడు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తావు మమ్మీ, నాకు ఇలా వేరేగా కావాలి అని. నేను నైట్ ఇవి వేరే పర్పస్కి అయితే నానబెట్టాను, అంటే వేరే ఏదైనా చేద్దామని అయితే నానబెట్టాను అనమాట. కానీ ఇంకా ఇవి లాస్ట్కి వచ్చేసి మా పిల్లలకి టిక్కాల్లాగా అయితే చేసి ఇస్తున్నాను. ఇంకా మీరు కూడా అంటే ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తారా ఏంటి అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇలా మొత్తం అయితే ఇలా చేసుకుందాం. ఇంకా మిగతా ఇవన్నీ కూడా నేను ఇలా చేసుకుంటాను అనమాట. నేనైతే ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం అయితే మా బాబు అయితే పక్క నుంచి నాకు షేప్స్ కావాలి అంటున్నాడు. ఇప్పటికిప్పుడు నేను ఏ షేప్ చేయాలి చెప్పండి మీరే. మా బాబు అయితే అలా అంటున్నాడు. సరే అదైతే టేస్ట్ చేస్తున్నాడు అనమాట. సాల్ట్ ఉందా లేదా అని తనని అడిగా. అంటే సాల్ట్ తక్కువ వేసాను కదా, తను చెప్తాడనమాట, మమ్మీ సాల్ట్ ఉంది ఇందులో లేదు అనేసి చెప్పేస్తాడు. మా పాపకు అంత తెలీదు. ఇంకా మా బాబు అయితే చెప్తాడు. నేనైతే ఇలా అంటే ఫస్ట్ టైం చేస్తున్నా, నేను ఇంతకుముందు ఎప్పుడు ఇది ట్రై చేయలే కాబట్టి కొంచెం అంటే ఇది ఊడిపోతూ ఉందన్నమాట. పిండి అసలు ఉండట్లేదు ఇది, అంటే కొంచెం బరుకుగా ఉంది కదా అందుకని అనుకుంటా. ఇంకా ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా పిల్లలకి రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అలానే ఇది ఎక్కువ కూడా పెట్టొద్దు అనుకుంటా, అంటే గ్యాస్ కదా పిల్లలకి. అవునా కాదా అనేది నాకు చెప్పండి. అంటే నేను అనుకుంటున్నా ఇది పప్పు కదా అని. ఇంకా చూడండి ఇలా అయితే మొత్తం. కారం లేదా? బాగుందా? సాల్ట్ లేదా? చూడండి సాల్ట్ అయితే లేదంట, వాడు అంటున్నాడు సాల్ట్ లేదు అని. ఇంకా సాల్ట్ వేయాలా? బాగుందా? సరిపోయిందా? చెప్పాను కదా వాడు చెప్తాడని. ఇంకా చూడండి ఇలా మొత్తం ఒక్కొక్కటిగా ఇలా చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. చూస్తున్నారు మొత్తం అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే పక్కన ఒక ప్యాన్ పెట్టేసా. ఇప్పుడైతే మనం గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుని గ్యాస్ వెలిగించుకున్నా. ఇంకా ప్యాన్ అయితే హీట్ అవ్వాలన్నమాట. ఇందాకే వాష్ చేసా కాబట్టి కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. ఇంకా ప్యాన్ అయితే హీట్ చేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. ఇక ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పోసుకుందాము. ఆయిల్ పోసుకున్న తర్వాత అయితే ఒక స్పూన్తో అయితే మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. హీట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇలా ఇప్పుడు మనం ట్రై చేసాం కదా, ఇవైతే ఇలా పెట్టేస్తున్నాను అనమాట. మరీ ఎక్కువ ఆయిల్ అయితే నేను ఏం పోయలేదు, కొంచెం తక్కువ అయితే పోసాను. ఇంకా సిమ్లో అయితే ఫ్రై చేసుకున్నాం వీటిని. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి, కొంచెం సిమ్లో పెట్టుకొని. నేనైతే ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకుంటున్నా. కొంచెం అయితే ఇది సైడ్స్కి అయితే ఊడిపోతుంది ఫ్రెండ్స్. నేను ఏ మిస్టేక్ చేశానో నాకు తెలీదు, మరి అలా ఊడిపోతుందో అనేది కూడా నాకు తెలీదు, కానీ అయితే ఊడిపోతుంది. పిండి వేయొద్దు అనుకుంటా, నేనైతే వేసి మిస్టేక్ చేశాను అనిపిస్తుంది. ఇంకా మొత్తం ఇలా అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాం, అది కూడా సిమ్లో. ఎందుకంటే కొంచెం పిల్లలకి క్రిస్పీగా ఉంటేనే నచ్చుతుంది కదా, అందుకని చెప్పేసి. లోపల అయితే ఎలాగో సాఫ్ట్ ఉంటుంది, మనం చేసేది డీప్ ఫ్రై కాదు కాబట్టి. ఇంకా కాసేపు అయితే దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఈ చూస్తున్నారు కదా, కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తుంది కానీ అదైతే అలా కాదు. ఇంకా ఇదైతే తీసేసుకుంటున్నా పక్కన. అన్నీ అయితే తీసేసుకుందాం. మిగిలినవన్నీ కూడా నేనైతే ఇలా వేసుకున్నాను. కొంచెం సిమ్లోనే ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే అవి విరిగిపోతున్నాయి. ఇంకా ఇవైతే మళ్ళీ సేమ్ అలానే ఫ్రై చేసుకుందాం. ఫైనల్గా టిక్కాస్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంకా ఈ గ్యాప్లో మా పాప కూడా లేచింది. చూస్తున్నారు ఫేస్ ఎలా పెట్టింది. తనకు కొంచెం ఫీవర్ వస్తుందన్నమాట, బాగాలేదు. ఇంకా నాకైతే ఇంకా పడుకుంది, ఇప్పుడే లేచింది. ఇంకా రెడీ అయిపోయి తను లేచింది అనమాట. ఎంతసేపు పడుకొని ఉంది. ఇంకా మా బాబుకి అయితే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని ఉంది. అమ్మ అసలు ఏ వేయాలని నన్ను అడుగుతున్నాడు, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ చేస్తున్నాడు. చూస్తున్నాడు దగ్గుతుంది ఫ్రెండ్స్ పాపం. తనకి చాలా అంటే కొంచెం ఫీవర్ ఉందన్నమాట. ఇంకా కెచప్ అయితే ఇస్తున్నాను, కెచప్తోనైతే వీళ్ళకి తినిపిస్తున్నాను. తినండి.
ఎలా ఉంది? నిజంగా బాగుందా? రియల్ బాగుందా? కెచప్తో బాగుందా, నార్మల్గా బాగుందా? ఓకే, మా పిల్లలకైతే నచ్చిందంట. ఇంకా నేనైతే టేస్ట్ చేస్తా, అసలు ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు అనమాట. బాగుంది, కొంచెం సాల్ట్ తక్కువైపోయింది. ఇంకా లోపలైతే కొంచెం సాఫ్ట్గా ఉంది, పైన వచ్చేసి కొంచెం క్రిస్పీగా అయితే ఉంది. ఓకే, పిల్లలకైతే పెట్టవచ్చు హ్యాపీగా, వాళ్ళకి నచ్చుతుంది అనమాట. చాలా అయితే చాలా బాగుంది, రియల్గా చెప్తున్నా, నిజంగా చాలా బాగుంది. ఇంకా మధ్య మధ్యలో మనం ఆనియన్స్ వేసాం కదా, అవి కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి అనమాట. ఇంకా మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు సాస్తో తింటున్నారు. బాగుందా? నేను కూడా సాస్తో ట్రై చేస్తున్నాను. నేను పెద్దగా తినను సాస్, ఇవి ఇలాంటివన్నీ నాకు నచ్చవు. మా పిల్లలు తింటున్నారు, బాగుంది, మా బాబుకి నచ్చుతాయి అని చెప్తున్నాను. నాకు సాస్తో ఇంకా బాగుంది, చాలా బాగుంది. సరే, నా వంట ఎలా అనిపించింది, బాగుందా నా వంట? మీరు కూడా మీ ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేయండి. ఇలా రైన్స్ పడుతున్నప్పుడు ఇలాంటి ట్రై చేసుకొని తింటే చాలా బెటర్. ఎప్పుడు మిర్చి బజ్జీ, ఆనియన్ పకోడీ కాకుండా ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంతసేపు నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అనమాట. మా పాప అయితే తింటుంది, తనకి ఫీవర్ ఉండడం వల్ల అసలు తను ఏమి తినలేకపోతుంది. ఇంకా ఇదైనా తింటుంది, నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఇంకా మా బాబు అయితే మీకు చూపిస్తున్నాడు. ఓకేనా? బాయ్ చెప్పండి మన ఫ్రెండ్స్ అందరికీ. బాయ్ చెప్పండి అన్న. బాయ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.